సో, ఆ పైన జరిగే ఆ యూనివర్స్‌లో జరిగేవన్నీ మనం ఇక్కడున్న ఇంత నలకంత మనుషులం మనం. మన మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎక్కడో ఏదో జరిగితే ఇంకెక్కడో ఏదో జరుగుతుంది. అది బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అలాంటివన్నీ ఇప్పుడు గూడా వింటున్నాం గదా! థియరీస్. మనం అందరం ఎంతో కొంత నమ్ముతున్నాం గదా! అట్‌లీస్ట్ నమ్మే వాళ్ళని చూస్తున్నాం గదా! సో, అలాంటివే అక్కడెక్కడో ఏదో జరిగితే మన లైఫ్‌లో మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇలాంటి స్టడీస్ చేసేవాళ్ళున్నారు. ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రానమీ, మన హిస్టరీ, మన పూర్వీకులు, వాళ్ళ పూర్వీకులు, అసలు మన భూమి ఎలా పుట్టింది? భూమి చుట్టుపక్కల ఏమున్నాయి? దాని చుట్టుపక్కల ఏమున్నాయి? మనకు కనిపించే ఆ పైన చుక్కలన్నీ ఏంటి? చంద్రుడేంటి? సూర్యుడేంటి? నక్షత్రాలేంటి? భూమేంటి? దాని చుట్టూ ఉన్న గ్రహాలేంటి? ఇలాంటివి ఇంకా ఎన్నున్నాయి? అలా పాలపుంతలేంటి? గెలాక్సీస్. సో, అవేంటి? అలాంటి గెలాక్సీలు ఇంకా ఎన్నున్నాయి? మనం అసలు ఎంత ఈ యూనివర్స్ గురించి ఒక స్టడీ ఉంటుంది గదా! సో, ఆ స్టడీ చేస్తూ కూడా ఆ ఇంట్రెస్ట్ ఉండే కమ్యూనిటీ గూడా ఉండేది. సో, ఆ పురాణాలు, గ్రంథాలు అవన్నీ భద్రంగా ఉంచేది. ఆ నాలెడ్జ్‌ని బ్రెయిన్‌లో స్టోర్ చేసుకునేది. ఆ వేదాలు అవన్నీ వల్లించేది. సో, ఇలాంటి కమ్యూనిటీ కూడా ఒకటి ఉంది. వాళ్ళకొచ్చిన పేరే బ్రాహ్మిన్ కమ్యూనిటీ. బ్రాహ్మణులు. సో, ఇది వాళ్ళకొచ్చిన పేరు. వాళ్ళ వృత్తిని బట్టి. సో, ఆ వృత్తి ఏంటి? వాళ్ళు యూనివర్స్‌కి సంబంధించి ఈ వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి, దాంతో కనెక్ట్ అయ్యేలాగా ఇక్కడ ఒక కట్టడం నిర్మించి, ఈ వేద మంత్రాలతో ఒక వైబ్రేషన్ తెప్పించి, అక్కడ ఆ ఏరియా మొత్తం ఒక పాజిటివ్ ఎనర్జీతో నింపి, ఈ గ్రంథాలు, ఉపనిషత్తులు అవన్నీ తాళపత్రాలు ఇవన్నీ ఒక దగ్గర దాచి, దానికి భూమి, ఈ యూనివర్స్ ఇవన్నీ క్రియేట్ చేసిందేంటి? ఏదో ఒక ఎనర్జీ ఉంది అని ఇప్పటికి మనం సైన్స్‌లో నమ్ముతాం గదా! సో, ఆ ఎనర్జీని దేవుడు అని వాళ్ళు నమ్మి, అక్కడొక విగ్రహ ప్రతిష్టలు ఎన్నో ప్రక్రియల తర్వాత అక్కడొక విగ్రహ ప్రతిష్ఠ చేసి, దాని చుట్టూ ఇంత పాజిటివ్ ఎనర్జీ నింపి, ప్రతిరోజు వీళ్ళు ఆ పాజిటివ్ ఎనర్జీలో ఉంటూ, ఇంత పాజిటివిటీ మధ్యలో ఆ ఎనర్జీ మొత్తం వాళ్ళ బాడీలో గానీ, వాళ్ళ బ్రెయిన్‌లో గానీ నింపుకుంటూ ఎవరైనా